హాయ్ ఫ్రెండ్స్! తెలుగు సినిమా పరిశ్రమకి ఎంతోమంది హీరోలు వచ్చారు. కానీ వీరిలో కొంతమంది ఫ్రెండ్‌షిప్ మాత్రం చివరి వరకు అలాగే ఉండిపోయింది. అలాంటి అరుదైన స్నేహాల్లో ఒకటే బొడ్డే నవీన్, శ్రీకాంత్‌ల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్. ఈ ఇద్దరు హీరోలు ఒకే టైంలో ఇండస్ట్రీలో ఎదిగారు. స్టార్డమ్ కోసం పోటీ పడిన ఒకరి విజయానికి మరొకరు ఆనందించారు. ఈ రోజు వీడియోలో మనం ఈ ఇద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది, ఎలాంటి సందర్భాల్లో ఈ ఇద్దరు ఒకరికొకరు అండగా నిలిచారు అనే విషయాలు తెలుసుకుందాం. 1990s టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోల హవా మొదలైంది. ఆ సమయంలో బొడ్డే నవీన్ మరియు శ్రీకాంత్ ఇద్దరు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తరచూ సినిమా షూటింగ్లు, ఆడియో ఫంక్షన్లు, ఇతర ఇండస్ట్రీ సంబంధిత కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉండడం వల్ల ఈ ఇద్దరి మధ్య కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా బలమైన స్నేహంగా మారింది. ఇండస్ట్రీలో పోటీ ఉన్నప్పటికీ ఆ పోటీని ఎప్పుడూ వీరు తమ స్నేహానికి అడ్డంకిగా మారనివ్వలేదు. బొడ్డే నవీన్, శ్రీకాంత్ ఇద్దరు కూడా దాదాపు ఒకే సమయంలో హీరోలుగా గుర్తింపు పొందారు. ఆ కాలంలో హీరోలకు అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. ఒకరి దగ్గరికి వెళ్ళిన కథ మరొకరి దగ్గరికి వెళ్ళడం అనేది ఆ రోజుల్లో కూడా సర్వసాధారణమైన విషయం. అయితే చాలా మంది ఊహించినట్లుగా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఈర్ష్య గాని, పోటీ భావం గాని ఉండేవి కావు. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా హిట్ అయినా మరొకరు ఆనందించేవారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏర్పడే స్నేహాలు షూటింగ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ శ్రీకాంత్, బొడ్డే నవీన్ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. ఈ ఇద్దరు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా పాల్గొనేవారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా కలుసుకుని సమయం గడిపేవారు. దీంతో వారి స్నేహం కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా కుటుంబ స్థాయికి చేరుకుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కష్టం వస్తుంది. అలాంటి కష్టకాలంలో మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఇలాంటి కష్టాలు సినీ నటులకు కూడా సర్వసాధారణం. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయిన సందర్భాల్లో కూడా ఈ ఇద్దరు పరస్పరం ధైర్యం చెప్పుకునేవారు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతని పక్కన నిలబడడం నిజమైన స్నేహం యొక్క లక్షణం. శ్రీకాంత్, బొడ్డే నవీన్ల స్నేహంలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఇంటర్వ్యూల్లో శ్రీకాంత్ బొడ్డే నవీన్ గురించి మంచి మాటలు చెప్పేవారు. అలాగే బొడ్డే నవీన్ కూడా శ్రీకాంత్ యొక్క కష్టపడే స్వభావాన్ని ప్రశంసించేవారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్నవారు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేయడానికి జాగ్రత్త పడతారు. కానీ వీరిద్దరూ ఎప్పుడూ పరస్పర గౌరవాన్ని ప్రదర్శించారు. సినిమా పరిశ్రమలో విజయాలు శాశ్వతం కావు, అలాగే అపజయాలు కూడా. శ్రీకాంత్ తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. బొడ్డే నవీన్ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. వారి కెరీర్ గ్రాఫ్ వేరువేరుగా ఉన్నప్పటికీ వారి మధ్య స్నేహం మాత్రం ఎప్పుడూ మారలేదు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే ఎంతో మంది స్నేహితులు విడిపోతూ ఉండడం సహజంగా మారింది. అలాంటి సమయంలో బొడ్డే నవీన్, శ్రీకాంత్ల స్నేహం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా, కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడిని వదిలేయకుండా ఉండటం ఎలా అనేది వారి స్నేహం ద్వారా తెలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో స్నేహాలు ఉన్నప్పటికీ కాలం పెట్టే పరీక్షల్ని తట్టుకుని నిలిచిన స్నేహాలు చాలా తక్కువ. శ్రీకాంత్, బొడ్డే నవీన్ స్నేహం అలాంటి అరుదైన బంధాల్లో ఒకటిగా చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కేవలం సహనటుల సంబంధమే కాకుండా నిజమైన స్నేహానికి ఒక ఉదాహరణ. సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్, పోటీ, విజయాలు, పరాజయాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటన్నిటికంటే గొప్పది నిజమైన స్నేహం. ఈ ఇద్దరి స్నేహం మనకు అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. సమయం మారిన, పరిస్థితులు మారిన, నిజమైన స్నేహం, స్నేహితులు మాత్రం ఎప్పటికీ మారరు. ఈ విషయాన్ని వీరిద్దరి స్నేహం రుజువు చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మరో ఇద్దరు స్నేహితులు ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, వీలైతే హైప్ కూడా చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.